పిఠాపురంలో కొత్త కుంపటి రాజుకుంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ కొత్త కుంపటికి కారకులు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేని జనసేనలో చేర్చుకోవడానికి రెడీ అయిపోయారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో రేపు పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురం వేదికగా జరగబోతున్నటువంటి కార్యక్రమంలోనే కండువా కప్పేందుకు అంతా సిద్ధం చేసేశారు. ఇదే ఇప్పుడు పిఠాపురంలో కొత్త కుంపటికి కారణం కాబోతోంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ శాసన మండలి సీటు ఏదో రకంగా సాధించాలి అని గట్టి పట్టుదలతో ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే దానికోసం ఆయన అమరావతిలోనే తిష్టవేసి అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పిఠాపురంలో మరొక అధికార కేంద్రానికి అవకాశం ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. దానికి తోడుగా పిఠాపురం కేంద్రంగానే జనసేనలో బలమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించేదానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకోసమే ఇప్పుడు పెండం దొరబాబుకి జనసేన కండువా కప్పి నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగించబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. గడిచిన 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెండం దొరబాబు మీద జనసేన శ్రేణులు అనేక ఆరోపణలు చేశారు. అనేక అవినీతి వ్యవహారాలకు ఆయన కేర్ ఆఫ్గా మారారు అంటూ విమర్శించారు. పిఠాపురం అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబే కారణం అంటూ జనసేన శ్రేణులు ఆందోళన కూడా నిర్వహించాయి. అలాంటి పెండం దొరబాబుని ఇప్పుడు పార్టీ కండువా కప్పి జనసేన వ్యవహారాలు ఆయన చేతిలో పెట్టి జన సైనికుల మీద పెత్తనం ఆయనకి అప్పగిస్తుండడం ఆసక్తికరమైనటువంటి అంశం. అదే సమయంలో పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మకి పెండం దొరబాబుకి మధ్య నిప్పు ఉప్పులా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అలాంటి నాయకుడిని ఇప్పుడు జనసేన ఇన్ఛార్జిగా లేదంటే జనసేన పార్టీ నాయకుడిగా పిఠాపురంలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా వర్మకి చెక్ పెట్టేటువంటి యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. ఇన్నాళ్ళుగా వర్మ ఏ పెండం దొరబాబు మీద అయితే పోరాడుతున్నారో అదే పెండం దొరబాబు ఇప్పుడు వర్మకి పైన రాబోతున్నటువంటి తరుణంలో పిఠాపురం రాజకీయం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. పిఠాపురంలో ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ మీద ఆ పార్టీ శ్రేణుల్లో కూడా పూర్తి సంతృప్తి లేదు. ఆయన స్థానికేతరుడు కావడంతో స్థానికుడికి అవకాశం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దేందుకు స్థానిక నాయకుడికి ఛాన్స్ రావాలి అని చాలామంది ఆశిస్తున్నారు. అలాంటి సమయంలో పెండం దొరబాబు చాలా కాలం పాటు పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడికి అవకాశం కల్పిస్తే ఆయన నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంతో పాటుగా జనసేన వ్యవహారాల్ని పూర్తిగా గాడిలో పెడతారని జేఎస్పీ నాయకత్వం అంచనా వేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే పిఠాపురంలో కొత్త కొంపటి పొగలు కక్కడం ఖాయం, మరింత పరిణామాలు వేగంగా మారడం ఖాయం. పిఠాపురం రాజకీయాలు ఆసక్తికరంగా పరిణమించడం కూడా అనివార్యం. ఎలా మల్లుతుంది, ఎప్పుడు మల్లుతుంది, ఏ రీతిలో ఈ మంట రాజుకుంటుంది చూద్దాం మరి.